నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే. నమస్తే అండి. వర్మ ఒక కామెంట్ చేశారు. నాగబాబు చేసిన కామెంట్ని కోడ్ చేస్తూ, ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను, అధిష్టానం నన్ను పని చేయమంటే చేస్తా, ఆగమన్నది ఆగాను, చెయ్యమన్నది చేశాను, నాకు కూటమి పటిష్టంగా ఉండటమే నా ధ్యేయం, రెండవది లోకేష్కి ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నాను. నాగబాబు చేసిన ప్లీనరీలో చేసిన జనసేన ప్లీనరీలో చేసిన కామెంట్ని తిరిగి కోడి చేశారు. మంత్రి నారాయణ ఎమ్మెల్యేతో మాట్లాడే వాయిస్ బయటికి రావడం చేత ఇదంతా వచ్చింది. ఎట్లా చూడొచ్చు? అంటే ఎవరు ఎలా ఏం మాట్లాడినప్పటికీ వర్మకి ఒక అవగాహన ఉంది. వర్మని కాపాడుకోవడం అనేది తెలుగుదేశానికి అవసరం. అంటే వర్మ డెడికేటెడ్గా ఒక సీటు త్యాగం చేశాడు అనేది వాస్తవం. పిఠాపురం నుంచి ఆయన ఆ టైంలో కంటెస్ట్ చేసి ఉంటే గెలిచి ఉండేవాడే. గెలిచి ఉండే సీటుని వదులుకున్నాడు ఆయన. రెండోది, అక్కడ గెలిచింది జనసేన, తెలుగుదేశం కాదు. జనసేన తెలుగుదేశం ప్రస్తుతం మైత్రి బంధంలో ఉన్నాయి. అది ఉండొచ్చు, ఊడిపోవచ్చు కూడా. 2014లో కూడా వాళ్ళు మైత్రితోనే ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు జనసేన కంటెస్ట్ చేయలేదు. కానీ మైత్రి బంధం అయితే విడిపోయింది. విడిపోయి ఎన్నికలకు 1 year ముందు ఆయన బయటకు వచ్చి లోకేష్ని, చంద్రబాబుని అనకూడని మాటలన్నీ అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా అనడని గ్యారంటీ ఏమీ లేదు, అంటాడని గ్యారంటీ లేదు. 15 ఏళ్ల పాటు అనే మాట 15 ఏళ్ల పాటు అనే మాట ఆ రోజు కూడా చెప్పారు. ఎప్పుడైనా చెప్తారు, మాది 100 ఏళ్ల బంధం అనే పెళ్లి చేసుకుంటారు ఎవరైనా. పెళ్లి ఈ మాట చెప్పినటువంటి 3వ రోజున అభిప్రాయ భేదాలు వచ్చి వెళ్ళి డివోర్స్ ఫైల్ చేయొచ్చు కోర్టులో. కాబట్టి అభిప్రాయాలు ఎప్పుడు భేదాలు వస్తాయనేది చెప్పడం ఎవరి వల్ల కాదు. ఏ కలయికకి శాశ్వతత్వం ఉండదు. శాశ్వతత్వం మనం ఆపాదించుకుంటాం, అంతవరకే. ఆపాదన మాత్రమే, ఆపాదించుకోవడం మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ చెప్పుకోవాల్సింది. కాబట్టి ఆ సీటుకి ఒక మనిషి అవసరం వాళ్ళకి, తెలుగుదేశానికి. ఏ క్షణమైనా ఈ మైత్రి బంధం చెడిన మరుక్షణం అక్కడ ఇమ్మీడియట్గా కార్యక్షేత్రంలో దించడానికి ఒక రెడీగా ఒక అతను ఉండాలి. రెండోది, ఆ నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవడానికి ఒక కాపలాదారు కావాలి, ఒక కావలిగాడు కావాలి. ఆ పాత్రలో వర్మని పెట్టారు. వర్మకి సంబంధించినటువంటి, వర్మ ఎమ్మెల్యే అయితే జరిగేటువంటి కొన్ని పనులు, అంటే అతను తనకి తన వాళ్ళకి చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకోవడానికి ఒక సౌలభ్యం కల్పిస్తూ పార్టీ అధిష్టానం వ్యవహరించవచ్చు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి అది కనిపించకుండా కూడా జరుగుతాయి. కనిపించాలి, కొలతలు వేసి చూపించాలి అనేది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన త్యాగమూర్తిగానే ప్రజల మనసుల్లో ఉండాలి. తన త్యాగానికి ఏదో ప్రతిఫలం పొందుతున్నాడు అనే విషయం ప్రపంచానికి తెలియకూడదు. అందుకని వర్మ తృప్తిగానే ఉన్నాడు. అంచేత ఆయన గురించి నాగబాబు మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా ఆయన హార్ష్గా రియాక్ట్ కాడు. అంటే ఆయన సానుకూలంగా వ్యవహరించట్లేదు, అంటే వీళ్ళ బాధ్యతలు కూడా ఆయనే చూడాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని జాగ్రత్తగా కాపాడుకోవడం, ఆ పార్టీ లింక్స్ చెడిపోకుండా చూడటం. అక్కడ సీట్ లేదు వాళ్ళకి. సీట్ లేనంత మాత్రాన పార్టీ క్యాడర్ని, బేస్ని పోగొట్టుకోరు కదా. ఆ బేస్ని కాపాడుకోవటం అనే ఒక పనిలో ఉన్నాడు ఆయన. అయితే నాగబాబు ఏమనుకుంటున్నాడు, ఆ సీట్లో గెలిచిన ఎమ్మెల్యే కోసం తోడ్పడాలి కదా. ఆ ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే పనులకి కూడా ఆయన తోడ్పాటు అవసరం. తోడ్పాటు కాదు అది, అది ఆయన బాధ్యత. సీటు ఇచ్చి పనులు చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఆయన అలా మాట్లాడాడు నాగబాబు. దానికి ఇంకొంచెం హార్ష్గానే రియాక్ట్ అవ్వచ్చు ఈయన. కానీ అది ఆయన ప్రోగ్రాం కాదు. పార్టీ ప్రస్తుతానికి జనసేనతో ట్రావెల్ అవ్వాలి అనుకుంది కాబట్టి నడుస్తోంది. ఆయన ఇలా మాట్లాడాడు. అవసరం లేదు జనసేనతో అమీ తుమ్మి అని కనుక పార్టీ నిర్ణయం తీసుకుంటే అప్పుడు వర్మ గారు మాట్లాడే భాషలో చాలా తేడా వస్తుంది. కాబట్టి
ఆయన అక్కడ ఉన్నది ఒక పర్పస్తో ఉన్నాడు. ఆయన వలన ఒక ప్రయోజనం ఉంది తెలుగుదేశం పార్టీకి. ఆ ప్రయోజనం ఉన్నంతకాలం ఆయన్ని సేఫ్ గార్డ్ చేయటం అనేది పార్టీ నాయకత్వం ప్రోగ్రాం. రెండోది, ఇప్పుడు వర్మ మాట్లాడినటువంటి మాటల్లో కీలకమైన మాట ఏంటంటే, లోకేష్ గారి ప్రమోషన్ పొందాలనుకుంటున్నాను నేను అనేది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య. అవును, ఇది నెమ్మదిగా ప్రమోట్ చేస్తున్నారు జనాల్లోకి. 2024 ఎన్నికల్లో కూటమి గెలవగానే లోకేషే ముఖ్యమంత్రి అని ఈజీగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండింది. ఏది చంద్రబాబు అరెస్టు జరగకపోయి ఉంటే, చంద్రబాబు అరెస్టు జరగటము, పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించటము జరగటం వలన లోకేష్ పేరు ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయలేని ఒక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితికి తల ఒగ్గి చంద్రబాబు గారు తానే బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఇది వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో గనక గెలుపు సాధిస్తే అప్పుడు లోకేష్ పేరు ప్రతిపాదించడానికి ఎవరికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ లోపే లోకేష్ పేరు పెట్టాలి అనేది ఒక ప్రచారము జనంలోనూ పార్టీలో ఆకాంక్షగాను బయటికి రావాలి. అది ఆల్రెడీ తెలుగుదేశం మీడియా ఆ పనిలో ఉంది. లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం శ్రేణులన్నీ బలంగా కోరుకుంటున్నాయని వాళ్ళు ప్రతి 2 రోజులకే ఒక వార్త రాయటం అనే కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటారు. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా రెగ్యులర్గా వార్తలు వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి. అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది, ఆయన ఇంకొంత పక్కన కూర్చుని గైడ్ చేసి ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఆయన అనాథ అయిపోతాడు, కాబట్టి ఈయన బలంగా ఉన్నప్పుడే ఆయన్ని పెట్టి ఆయన రాటుదేలే విధంగా ఈయన ట్రైన్ చేయాలి అనే అభిప్రాయాన్ని ప్రతి వారం 10 రోజులకి ఒకసారి రీపోస్ట్ చేస్తూ ఉంటారు. ఈయన అదే భాగంగా కోట్ చేశారా? అంతే, అంతకుమించి ఏమీ లేదు. 2 కూడా డిజైన్డ్ ఆయన స్టేట్మెంట్లో ఎక్కడ ఎప్పుడూ కూడా వర్మ మాట తూలి మాట్లాడగా చూసింది. సమకాలీన రాజకీయాల్లో వర్మ స్టేబుల్గా ఉన్నట్టు అనుకోవాలి కదా? స్టేబుల్గానే ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఆయనకేంటి ప్రాబ్లం? జనరల్గా వేరే పొలిటీషియన్స్ అయితే ఆల్రెడీ గెలిచి, ఆయన మాజీ ఎమ్మెల్యే ఒకసారి గెలిచున్నారు, అవును, సీటు త్యాగం చేసి గవర్నమెంట్ లార్జెస్ట్ నెంబర్తో వచ్చి ఏ పదవి రాకపోతే ఇరిటేట్ అవుతారు జనరల్గా. ఇరిటేట్ కాకుండా ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయనకి ఏదో పదవి ఇచ్చేశారు, సంతృప్తి పడిపోయాడు అనే ఇంప్రెషన్ కూడా జనంలో రాకూడదు. ఇక్కడ వ్యూహం అది. స్క్రిప్ట్ చాలా పద్ధతిగా రాసుకున్నారు వాళ్ళు. ఆయనకి పదవి ఇవ్వకూడదు, ఆయన ఏదో ప్రయోజనం పొందుతున్నట్టు ప్రపంచం అనుకోకూడదు. అనుకుంటే మళ్ళీ తర్వాత ఎన్నికల్లో ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది అంటే ఆయన అలా త్యాగం చేసుకుంటూ అలా కొవ్వొత్తులా కాలిపోతున్నాడు, అక్కడ కరిగిపోతున్నాడు అని ప్రపంచం అనుకోవాలి. సింపతి ఓట్లు పెరుగుతాయి. రేపు పొద్దున ఏదైనా తేడా జరిగి తను నిలబడితే పవన్ కళ్యాణ్ అతన్ని గెలవటం అనేది కష్టసాధ్యంగా మారుతుంది. ఆ కష్టసాధ్యంగా మార్చాలంటే అతని మీద సింపతి ఉండాలి. అతని మీద సింపతి ఉండాలంటే అతనికి పదవులు ఇచ్చేసి అతనికి ఈ పనులు చేసి పెడుతున్నామని రోజువారీ లిస్టులు ప్రకటిస్తే అతని మీద సింపతి ఎలా వస్తుంది జనాలకి? అది ప్రోగ్రాం. అందుకని వర్మ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా పద్ధతిగా వ్యవహరిస్తోంది. ఆయన కూడా అంతకంటే ఎక్కువ పద్ధతిగానే వ్యవహరిస్తున్నాడు. నిరంతరము తను త్యాగం చేస్తున్నటువంటి ఇంప్రెషన్ జనంలో పంపవడం కోసం తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. నిజానికి అతను మంచి నటుడు వర్మ. పవన్ కళ్యాణ్తో సరితూగే నటుడు. అతను రోజువారీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంది. అతను సినిమాల్లోకి వెళ్ళకపోవడం వలన పవన్ కళ్యాణ్ హీరో అయ్యాడు, కానీ వర్మ సినిమాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటనే ఆందోళన పడేంత నటన ప్రదర్శిస్తున్నాడు ఆయన. కాబట్టి పిఠాపురం సీటు తిరిగి అంటే తెలుగుదేశంతో మైత్రి లేకుండా గెలవటం అనేది మా వల్ల కాదు అనే అభిప్రాయం జనసేనకి పవన్ కళ్యాణ్కి కలగాలి. ఆ కలిగించటం కూడా ఒక ప్రోగ్రాం వర్మది. ఇన్ని కార్యక్రమాలు అక్కడ కూర్చుని చేస్తున్నాడు ఆయన. తన పార్టీ శ్రేణులు చెదిరిపోకుండా చూసుకుంటున్నాడు, పార్టీ పునాది పాడవకుండా చూసుకుంటున్నాడు, ఏ క్షణంలో రోడ్డు మీదకి వచ్చినా ఇంటాక్ట్ ఉండేలా చూసుకుంటున్నాడు, కాపలా కాస్తున్నాడు రోజువారీ. దీంతో పాటు
ఏ క్షణంలో అయినా సరే ఎన్నికలు వచ్చి పవన్ కళ్యాణ్ గనక విడిపోయి పోటీ చేస్తే ఓడించే స్థాయి ఓటర్ల సానుభూతి ఉంది అతనికి అనే విషయం జనసేనకు కూడా అర్థం అవ్వాలి. అర్థమయ్యింది. అర్థమైందా? అర్థమయ్యి భయపడుతున్నారు వాళ్ళు కూడా, ఏమిటి పరిస్థితి అని. ఆ ఆందోళనతోనే ఆయన గురించి అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, నాగబాబు లాంటి వాళ్ళు. అది పవన్ కళ్యాణ్ మళ్ళీ కవర్ చేస్తూ ఉంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అని. అదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామే. నాగబాబు అలా అనటము స్క్రిప్టే, పవన్ కళ్యాణ్ దాన్ని అనునయించటము స్క్రిప్టే. కాబట్టి ఒక రాజకీయ క్రీడ నడుస్తోంది. ఎవరు ఎవరితోనూ, మీరు ఇందాక అన్నారు 15 ఏళ్ల బంధం అని. 15 ఏళ్ల బంధం అంటే ఇన్ని డ్రామాలు ఉండవు. ఈ డ్రామాలు నడుస్తున్నాయంటేనే ఏ క్షణమైనా వాళ్ళు ఊడి యువతలు పడవచ్చు అని. అందుకని వర్మ మాటల్లో గూఢార్థం అర్థం చేసుకోవాలి, నాగబాబు మాటల్లో ఉన్నటువంటి గొడవ ఏంటో తెలియాలి. అలాగే నారాయణ గారు ఫోన్ టాక్ అంటున్నారు మీరు. ఆ ఫోన్ టాక్ కూడా ఆయన ధోరణిలో మాట్లాడాడు. ఇప్పుడు రేపు పొద్దున ఏం చెప్తాడు ఆయన, ఇది నా వాయిస్ కాదు అనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైతే ఆ మాట, దాని సారాంశం కూడా వర్మని కావాలనే జీరోని చేశాము పవన్ కళ్యాణ్ కోసమే అన్న అంతరార్థంతోనే మాట్లాడారు. అవును, అదంతా ఆయనకేమీ లేదు, అక్కడ స్ట్రైక్ ఏం లేదు, ఆయన ఏదో ఉన్నాడు అంతే. మేం మా మాట విని అలా పడున్నాడు వానపాములాగా, ఆయన తాచుపాము అయినప్పటికీ అనేది చెప్పడం కోసమే తాపత్రయం. రేపు పొద్దున ఆయన అనొచ్చు, అది నా వాయిస్ కాదు, ఏఐ క్రియేటెడ్ వాయిస్లని మధ్య వస్తున్నాయి. మీరు ఎవరి గొంతు అయినా సరే ఒక 20 మాడ్యులేషన్లలో దానికి ఇచ్చేసి, ఈ మాడ్యులేషన్స్లో సెలెక్ట్ చేసి ఈ డైలాగ్ని ఈ ఎమోషన్లో కావాలి అని అడిగితే అది వచ్చేస్తుంది. వీళ్ళు ఫీడ్ చేసినటువంటి దానిలో నుంచి వీళ్ళు అడిగిన ఎమోషన్ని తీసుకుని వీళ్ళు చెప్పిన డైలాగ్ని ఆ ఎమోషన్లో డెలివరీ చేసి ఇవ్వగలదు. అది ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి గొంతుకు మాత్రం ప్రైవసీ ఉంది? లేదుగా. ఇలా ఇద్దరితో వీళ్ళు అనుకున్నది మాట్లాడించేసి వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారని రోడ్డు మీద పెట్టే అవకాశం లేకపోలేదు, ఇప్పుడు చాలా ఎక్కువ. అంటే అలాంటివి 2-3 జరిగితే ప్రతిదీ ఆ అకౌంట్లో వేసేస్తాం మనం. అవును. కాబట్టి ఆ అకౌంట్లో వేసే అవకాశం కూడా ఉంది. నారాయణ గారు ఇంకా అనలేదు కానీ ఆ మాట, ఇది ఏఐ జనరేటెడ్, నేను అలా ఎలా మాట్లాడతాను అని కూడా అనటానికి అవకాశం ఉంది. వినటానికి జనం సిద్ధపడటమే, అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.